నెంబర్ వన్ ప్రాబ్లం పేరెంట్స్ నెంబర్ వన్. 100% మందిలో నేను గిట్టలేను, ఆ 90%లోనే నేనే నెంబర్ వన్. పేరెంట్స్ మెయిన్గా చెప్తున్నా, ఎట్లా ఎంత ఎంత తీసేస్తానంటే, నువ్వు ఎందుకున్నావు ఇంట్లో, ఎందుకు బతుకుతున్నావు, నీకు ఇంత మంది కోసం జాబుకురి, అమ్మ నాయననే ముఖ్యం. కన్నులను గుర్తుపెట్టుకోవాలి కానీ కనిపించిన ఆడదాన్ని గుర్తుపెట్టుకోవద్దు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శరణ్, ఐఎమ్ ఫ్రమ్ గెట్ ఇట్ లో. వీక్లీ డైలీ నేను అనుకున్నా ఒకరోజు బిజినెస్ వీడియో, ఒకరోజు పర్సనల్ వీడియో పెడదాం అనుకుంటున్నా, కానీ కంటెంట్ చేయడం చాలా కష్టం అబ్బా. నాకైతే ఏమొసలు ఐడియా, డిగ్రీలు ఉన్నప్పుడే చదువుకున్నప్పుడే మనకు అంతంత వచ్చు, ఇంకా దానికి ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసి చెప్పడం చాలా కష్టం అయిపోయింది బిజినెస్ గురించి. అంటే డైలీ ఏం చెప్తాను, మీకు డైలీ బోర్ కొడుతుంది. సో వీక్లీ వన్స్ గెట్ ఇట్ గురించి చెప్తా. ఒకవేళ వీక్లీలా మధ్యలో ఏదైనా ఫ్రేమ్ డెలివరీ ఉంటే ఆ రోజు గెట్ ఇట్ది అంటే ఫ్రేమ్ ప్యాకింగ్ వీడియో, డెలివరీ వీడియో అది పెడతా. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీక్ డేస్లో ఒకవేళ ఇవి కాకుండా ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయంటే మన ప్రాబ్లమ్స్ అంటే ఇంకా మీది నాది సేమ్ ప్రాబ్లం అనుకోండి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, డబ్బుల ప్రాబ్లం, ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఈ అన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. జర రాడ్ రియాలిటీ. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్టయితే, పెద్దోళ్ళు చూస్తున్నట్టయితే మీరు కూడా చూడండి, జర ఐడియా వస్తుంది. నేను మీ అంత పెద్దోళ్ళం కాకపోవచ్చు, కానీ మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. సో ఈరోజు చదువుకున్న చదువుకి, చేస్తున్న జాబ్కి సంబంధం లేకుండా ఎందుకు జాబ్ వెంకల పడుతున్నాం, మెయిన్ టాపిక్ అదే. నెంబర్ వన్ ప్రాబ్లం పేరెంట్స్ నెంబర్ వన్ ప్రాబ్లం. నువ్వు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఏం చేస్తున్నావు, అసలు చదువు అయిపోయింది జాబ్ చేయవా, డిగ్రీ అయిపోయింది జాబ్ చేయవా, ఎంబీఏ అయిపోయింది ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చుంటున్నావు? ఈ డైలాగ్ వల్ల మన వాళ్ళు ఎదగలేకపోతురు. ఏది వస్తే అది అని జాబ్ చేసుకుంటూ కూర్చోరు. నెంబర్ వన్ ప్రాబ్లం అది. నెంబర్ టూ స్కిల్స్ ప్రాబ్లం. సరే పోనీ అమ్మ నాయన డిగ్రీ అయిపోయిన తర్వాత జర తిడుతురు చేస్తురు అది అని ఉంటుంది. నెంబర్ టూ, మనం డిగ్రీలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుకుంటా, సోపతి పడుకుంటా, అమ్మాయిలతో తిరుగుకుంటా, ఉన్న టైం పాస్ చేసుకున్నంత, అంటే ఉన్న టైం మొత్తం ఎంజాయ్ చేయాలి, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ తిరుగుతాం, కానీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోలేము. మనం ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాము, కంప్యూటర్స్ మీద ఇంప్రూవ్ చేసుకోలేము. ఇప్పుడు 100% మందే ఇంప్రూవ్ అవుతారు. ఆ 100% మందిలో నేను గిట్టలేను, ఆ 90%లోనే నేనే నెంబర్ వన్. రాడ్ రియాలిటీ. ఇప్పుడు ఎవరైనా డిగ్రీ చేస్తున్నట్టయితే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్టయితే నేను ఇచ్చే ఒక సజెషన్. మీరు సగం మందిని అడుగుంటారు, ఏంది లైఫ్ అంటే ఏంది అది అని. అంటే కొందరు పెద్దోళ్ళు ఏమంటారంటే, ఇంకోరా మీ ఏజ్ మా దగ్గర లేదురా, మీ ఏజ్లో ఉన్నప్పుడు మేము ఏం ఎంజాయ్ చేయలే, నువ్వు మంచిగా తిరుగు, టైం స్పెండ్ చేసుకో అని అంటారు. ఈ లత్తుకోరగాల మాటలు పట్టించుకోకరు. ఈ ఎంజాయ్ చేద్దాం ఏంది ఇది పట్టించుకోకరు. డబ్బు ఉంటేనే ఎంజాయ్మెంట్ అబ్బా. డబ్బు సంపాదించినావు అనుకో, నువ్వు దేంతో అంటే దాంతో తిరుగు, ఏది కావాలంటే అది కొనుక్కో, బైక్ కావాలంటే బైక్ కొనుక్కో, కష్టపడి సొమ్ము సంపాదించి ఏదైనా చేసుకో. నువ్వు ఒకరి కింద బతకాల్సిన అవసరం లేదు, ఒకరి కింద చెయ్యి అడగాల్సిన అవసరం లేదు. డబ్బు ఇంపార్టెంట్. డబ్బు ఎట్లా సంపాదించాలి అని అంటే ఆల్రెడీ చెప్పినా, మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంలో ఏం చెప్తున్నా అంటే, ఎందుకు మనం అట్లా పోవాల్సి వస్తుంది ఆ దారిలో. నెంబర్ 3, కొందరు అందరికీ డబ్బున్నోళ్ళ ఫ్యామిలీలే ఉండవు. కొందరికి డబ్బు లేని ఫ్యామిలీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి. అందులో చదువుకున్న వాళ్ళు గిట్ట సగం మంది ఏమంటారు అంటే, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మేము చేయలేము అది అని అనుకుంటారు. లోన్కి అప్లై చేసుకోండి, స్టార్టప్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు లోన్ అప్లై చేసినా మీకు 1-2 years తర్వాత మీకు లోన్స్ వస్తాయి. పెట్టుకోండి. బిజినెస్ ఉంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, వీలుంటే చేసుకోండి, వీలు లేకపోతే ట్రై చేయండి. మనం ట్రై చేసిన తర్వాత చేసుకోవాలి. ఇంకా మ్యాక్సిమం చెప్పేది అంటే పేరెంట్స్కి అబ్బా. మీ పేరెంట్స్ సపోర్ట్ లేనిది మీరు ఏం చేయలేరు. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్సే చెప్పాలి, నా కొడుకు నువ్వు ఏదో ఒకటిగా డబ్బు సంపాదించరా అనాలి. ఇంకో ఇల్లీగల్గా పోవద్దు, లీగల్గానే పోవాలి. లీగల్గానే చాలా ఇల్లీగల్ పనులు చేయొచ్చు. నేను చెప్తాను, నాకు తెలిసిన ఒక దోస్తుగాడు లీగల్గానే చాలా ఇల్లీగల్ పనులు చేసాడు. అసలు వానంత లీగల్గా ఇంత ఇల్లీగల్గా ఎట్లా చేశారు అనుకున్నాను అయితే. అంటే అన్ని లా ప్రకారంగా అన్నీ పోతాడు, తిరిగేసి మళ్ళీ అలానే కొడతాడు. ఇట్లా ఆడోడు తెలుసు మీకిట, తోత్తూరు గురించి నీకు ఎట్లా తెలియదు. అన్ని లా ప్రకారమే పోతాడు, మళ్ళీ ఏ ఒక్క తప్పు చేయడు. మళ్ళా ఏంటంటే ఇప్పుడు మనం
సెటిల్ కావాలి, ప్రయత్నించండి. నేను ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఏఐ ఏఐ డామినేషన్ ఎక్కువైపోయింది. మిమ్మల్ని కుక్కలు తీసినట్టే తీసేస్తారు. నెంబర్ 3, మనకి జాబ్స్ వద్దు. మన ఏరియాలో, మన ల్యాండ్లో, మన బిజినెస్లే ఉండాలి. తెలంగాణలో తెలంగాణ వాళ్ళే పెట్టాలి బిజినెస్లు. మనోళ్ళు ఎదగాలి. మనోళ్ళు ఎదగడమే మెయిన్ ప్రియారిటీ. వాడు ఎదుగుతుండు, వీడు ఎదుగుతుండు అని ఏడవకూడదు. నెంబర్ 4 మర్చిపోయినా, ఈ పెద్ద టాపిక్ మర్చిపోయినా, సొసైటీ. ఇంకో పక్కింటోళ్ళు, ఆ పక్కింటోళ్ళు, ఆ లత్కొరగాలు, ఈ లత్కొరగాలు అని పంచాయతీ పెట్టుకుంటా, నీ కొడుకు ఏం చేస్తలేడు, అది చేస్తలేడు, ఇది చేస్తలేడు అని మీ అమ్మనైనా ఎవరినైనా అంటే మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటే, పేరెంట్స్ చెప్తున్నా, ఇప్పుడు స్టూడెంట్స్ కాదు. నువ్వేం చేస్తలేవు, పక్కింటి కొడుకు అట్లా చేస్తుండు, ఆ కొడుకు ఇట్లా చేస్తుండు, ఈ కొడుకు అట్లా చేస్తుండు అంటే ఎవరి కష్టం అంది. ఎవరి కష్టం అంది. ఎవడు ఎంత ఇష్టంతో చేస్తున్నా అనేది కాన్సెప్ట్. నీకు ఎంత తెస్తుండని కావాలన్నా, ఎంత ఇష్టంతో జాబ్ చేస్తుండని కావాలన్నా. ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలన్నా, లేదంటే నేను డబ్బు చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావా చెప్పండి. మీ కొడుకు సంతోషంగా ఉండాలన్నా, లేదంటే మీ కొడుకు తెచ్చే డబ్బు సంపాదనతో సంతోషం వస్తుందా? మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. లేదు, మీ కొడుకు మీద ఆధారపడి మీరు ఆ డబ్బుతోటే వస్తారా అంటే డబ్బు ఎట్లానే సంపాదించవచ్చు అబ్బా. ఈ రకంగానే పోయి సంపాదించాలని ఏముంది. కొందరు డాక్టరేట్లు ఉంటారు, కొందరు లాయర్స్ ఉంటారు, వీళ్ళందరూ ప్యాషనెట్. ఇవి పెద్ద గవర్నమెంట్ కిందకి వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ కానీ. ఇది మీరు పేరెంట్స్ ఎవరైతున్నారో మిమ్మల్ని మీరు అడగండి ఒకసారి. అంటే నేను అడిగేది ఏంటంటే, మీకు మీ కొడుకు జాబ్ చేయాలంటే ఎందుకు చేయాలి? అంటే మీ కొడుకు మీకు ఇంత తేవాలనా, పక్కింటోడు ఇంత తెస్తున్నానా, లేదంటే ఇంత తెస్తున్నాను, మీ కొడుకు మీద మీకు ప్రేమ లేదా, లేదంటే మీ కొడుకు డబ్బు తెస్తేనే ప్రేమనా చెప్పండి. ఒకవేళ బై ఛాన్స్ మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీ కొడుకే ఎదగొచ్చు, అర్థం చేసుకునే టైం రావచ్చు, చెప్పలేము. అంటే ఫోర్స్ చేయకండి అని అన్నాను, కానీ చెప్పండి డబ్బు ఎట్లయినా సంపాదించాలి బిడ్డ, కష్టపడు, ఏదో ఒకటి చేయి, బిజినెస్ అనే జాబ్ అనే ఇట్లానే చెప్పు. లేదు నువ్వు జాబ్ అయ్యి, కొందరు ఉంటారు, కొందరు పేరెంట్స్ మెయిన్గా చెప్తున్నా, ఎట్లా ఎంత తీసేస్తానంటే నువ్వు ఎందుకున్నావు ఇంట్లో, ఎందుకు బతున్నావు, నీకు ఇంత బోవెట్ ఏం లాభం అని కొందరు పేరెంట్స్ ఉంటారు. ఐఎమ్ రియల్లీ సెయింగ్ టు యూ, అసలు నువ్వు ఎందుకు కన్నావు? కూలోళ్ళం కన్నావా, కొడుకును కన్నావా? నీ కూలి పని చేయడానికి కొడుకులు ఎందుకు కనాలి చెప్పు. నేను మిమ్మల్ని అంటున్నా, ఎవరైతే ఇట్లా గుద్దల్దం చేసే పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్ అట్లా గుద్దల్దం చేయరు. మా పేరెంట్స్ జర దండం ఎందుకు చేస్తారు అంటే, ఓవర్ పేరెంట్స్ అని ఎట్లా చేస్తారు, ఎట్లుంటుంది అంటే నువ్వు జాబ్ చేసుకో, ఇంటికి ఈఎంఐ కట్టలేదు. మా వాళ్ళు అయితే పెళ్లి చేసుకోనికే జాబ్ చేసుకో అంటారు. వీడికి వచ్చింది ఆ పంచాయతీ. మా వాళ్ళని ఏమంటలేను, అలా సిచ్యువేషన్ గిట్ట అట్లాంటిది. కొందరు అంటున్నా, కొందరు మా ఫ్రెండ్కి ఒక పేరెంట్స్ ఉన్నారు, కొందరు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చేస్తానంటే, నువ్వు ఎందుకు ఉన్నావు ఇంట్లో, నువ్వు ఎందుకు బతున్నావు అన్నట్టే మాట్లాడతారు. అసలు నేను తీసేస్తారు, అమ్మ అయితే లేరా బొండగా గిట్ట, సారీ ఇట్లా తీసేస్తారు. ఇంకోటి నెంబర్ ఫోర్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉంటారంటే స్టూడెంట్స్లా, నేను గవర్నమెంటే కొడతా, నాకు 30 రాని, 27 రాని, 28 రాని, నాకు 31 రాని, నేను గవర్నమెంట్ జాబ్ చేశాను పట్టుకొని కూర్చుంటారు. 26 దాకా ఓకే బ్రో, నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేసినావు, అది 27 దాకా గిట్ట నీకు అసలు 28 దాకా నీకు 30 years వచ్చినాయి అంటే నేను వీళ్ళని ఏమంటలేను, వీళ్ళకి క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్, అలాంటి పెద్ద జాబ్స్, ప్యాషనేట్ ఉన్న వాళ్ళు ఈ రకంగా ఉర్రు. నేను ఈ వీడియో వేయాల్సింది ఎందుకంటే, ఇట్లా ఎవరైతే ప్రెషర్ పెడతారో వాళ్ళకి చెప్తున్నా. ఇంకో జనాలు ఉత్తినే సూసైడ్ చేసుకోరు, స్టూడెంట్స్ ఉత్తినే సూసైడ్ చేసుకోరు, స్టూడెంట్స్ ఉత్తినే ఏం చేసుకోరు. ఇంకా 4వ క్యారెక్టర్కి లత్కోర్ గ్యాంగు అమ్మాయిల కోసం చేస్తారు. అమ్మాయిల కోసం జావకూరు బిడ్డ, ప్లీజ్ అమ్మాయిల కోసం జావకూరి. అమ్మ నాయననే ముఖ్యం. కన్నులను గుర్తుపెట్టుకోవాలి కానీ కనిపించిన ఆడదాన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లనే వీడియోస్ పెడుతుంటా ఏదో ఒకటి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేదంటే మీ చుట్టాల్లో ఎవరికైనా షేర్ చేయాలని కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, దట్స్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.